ఒంగోలు నగరానికి తలమానికంగా ఉన్న ట్రంక్ రోడ్డు ముఖ చిత్రం పూర్తిగా మారబోతుంది. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఒంగోలులో గత కొన్నేళ్ల వరకు ట్రంక్ రోడ్డు మంచి వ్యాపార కూడలిగా ఉంటూ వచ్చింది. అయితే నగర జనాభా విస్తరించడం, వాహనాల రద్దీ పెరిగిపోవడంతో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని ట్రంక్ రోడ్డును వన్ వేగా మార్చారు. మిరియాలపాలెం సెంటర్ నుండి పాత మార్కెట్ సెంటర్ వరకు వన్ వే అమలవుతుంది. వన్ వే కారణంగా ట్రంక్ రోడ్లో ఉన్న దాదాపు 240 దుకాణాల్లో వ్యాపార లావాదేవీలు నామమాత్రంగా జరుగుతున్నాయి. పాత మార్కెట్ సెంటర్ నుండి కొత్తపట్నం బస్టాండ్ వరకు ఉన్న దుకాణాల్లో వ్యాపారాలు అంతంత మాత్రంగా జరుగుతున్నాయి. అదే సమయంలో అద్దంకి బస్టాండ్ నుంచి కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ వరకు వ్యాపారాలు ఊపందుకున్నాయి. వన్ వే కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్ అమలు దిశగా ఒంగోలు నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటుంది. ఒంగోలు నగర అభివృద్ధి ప్రధాన అజెండాగా చేసుకుని ముందుకు సాగుతున్న శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నగర రూపురేఖలు మారుస్తున్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం మిరియాలపాలెం సెంటర్ నుంచి ట్రంక్ రోడ్డు వరకు 100 అడుగుల మేర రోడ్డు విస్తరించే విషయమై దృష్టి సారించారు. ఇప్పటికే నగరంలోని ప్రధాన రోడ్ల విస్తరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ట్రంక్ రోడ్డు నుంచి మస్తాన్ దర్గా వరకు, మస్తాన్ దర్గా నుంచి కొత్తపట్నం బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణ పనులపై దృష్టి సారించారు. ట్రంక్ రోడ్డు విస్తరణకు వ్యాపారులు సహకరించాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కోరటం జరిగింది. ట్రంక్ రోడ్డులోని వ్యాపారులతో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించి మాస్టర్ ప్లాన్ ప్రకారం ట్రంక్ రోడ్డు విస్తరణ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వ్యాపారులకు వివరించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు విస్తరణ జరిగే సమయంలో షాపులు కోల్పోయే వారికి మార్కెట్ రేటుకు 4 నష్టపరిహారం చెల్లిస్తామని వ్యాపారులకు చెప్పడం జరిగింది. ఈ ప్రతిపాదన పట్ల వ్యాపార వర్గాల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ అమలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వ్యాపారులకు వివరించి వారిని ఒప్పించే ప్రయత్నం జరుగుతుంది. మాస్టర్ ప్లాన్ అమలైతే ట్రంక్ రోడ్డు రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. మస్తాన్ దర్గా నుంచి కొత్తపట్నం బస్టాండ్ వరకు మాస్టర్ ప్లాన్ అమలు కావడం ద్వారా ఆ రోడ్డు సరికొత్త రూపును సంతరించుకోనుంది. రోడ్లు వైండింగ్ కూడా ఎవరన్నా పోయినా కూడా దానికి టీడీఆర్ ఇవ్వటం కానీ దానికి ఎంత పోతుందో అవన్నీ కూడా చూడటం, అక్కడ ఉండే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేది కాదు, వాళ్ళు కూడా మాట్లాడి వాళ్ళని కూడా మనం చేసే విధానాన్ని కూడా వాళ్ళకి తెలియపరిచి దాని పద్ధతి ప్రకారంగా నేను ముందుకు తీసుకెళ్ళడానికి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అల్లూరు నరసింహం రోడ్ కొత్తపట్నం రోడ్ అవ్వచ్చు, మంగమ్మూరు రోడ్ అవ్వచ్చు, ఏదైనా కూడా మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఈరోజు స్టేట్ వైడ్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన దగ్గర కూడా ట్రంక్ రోడ్డు కానీ ఇంకోటి కూడా డబల్ వే అవ్వాలి, సింగిల్ వే కాదు డబల్ వే అవ్వాలి. అటోళ్ళు ఇటు రావాలి, ఇటోళ్ళు అటు పోవాలి, ఊరు మొత్తం తిరిగి వెళ్ళే పరిస్థితి రాకూడదు. ఇవన్నీ చేయాలి. అక్కడ ఉండే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, 240 షాపులు అయినా ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడేసి దాన్ని కన్విన్స్ చేసి దానికి వాళ్ళకి ఏం కావాలా, ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా దాన్ని ఒక సిస్టమ్ తోటి ముందుకు తీసుకెళ్తాం.